10th క్లాస్ కెమిస్ట్రీ చాప్టర్ 2 యాక్టివిటీ 2.1 మన దగ్గర కొన్ని యాసిడ్స్ ఉన్నాయి, కొన్ని బేసెస్ ఉన్నాయి. ఓకే, ఇవి రెండు రెడ్ లిట్మస్ పెట్టినప్పుడు లేదా బ్లూ లిట్మస్ పెట్టినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది లేదా ఏ విధంగా కలర్ చేంజ్ అవుతుంది అనేది మనము ఇప్పుడు చూస్తాం. సో ఫస్ట్ వీల్ కన్సిడర్ విత్ బేసెస్. మన దగ్గర సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఉంది, పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఉంది అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, వాటితో పాటు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ బేసెస్. యాసిడ్స్ చూసినామనుకోండి, HCl ఉంది అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈ 2 యాసిడ్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు మన దగ్గర కొన్ని రెడ్ లిట్మస్ పేపర్స్ ఉన్నాయి అండ్ బ్లూ లిట్మస్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఈ రెడ్ లిట్మస్ పేపర్ మనం బేస్లో పెట్టినప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో దిస్ ఈస్ రెడ్ లిట్మస్ పేపర్. నేను ఎప్పుడైతే బేస్ సొల్యూషన్లో డిప్ చేస్తానో మనకేమవుతుంది, రెడ్ లిట్మస్ టర్న్స్ ఇంటూ బ్లూ కలర్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు, బేసెస్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ. రెడ్ లిట్మస్ పేపర్ని పొటాషియం హైడ్రాక్సైడ్లో ప్లేస్ చేస్తా ఉన్నాను, మీకు కలర్ అయితే అగైన్ చేంజ్ అయింది. నెక్స్ట్ రెడ్ లిట్మస్ పేపర్ని కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లో డిప్ చేస్తా, ఇక్కడ చూడండి ఇట్ ఈస్ టర్న్డ్ ఇంటూ బ్లూ కలర్. నెక్స్ట్ వన్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లో ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని డిప్ చేస్తాం. సో ఇప్పుడు చూసారంటే మీకు అగైన్ రెడ్ లిట్మస్ ఈస్ టర్న్డ్ ఇంటూ బ్లూ కలర్. దీన్ని బేస్ చేసుకొని మనకేం తెలుస్తుంది, వెన్ రెడ్ లిట్మస్ పేపర్ ఈస్ డిప్డ్ ఇంటూ ఏ బేస్ ఇట్ టర్న్స్ ద రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ కలర్. బ్లూ లిట్మస్ పేపర్ ఉంది, నేను బేస్లో ప్లేస్ చేస్తాను. ఓకేనా, బ్లూ లిట్మస్ పేపర్ బేస్లో పెట్టినప్పుడు ఎలాంటి కలర్ చేంజ్ అనేది జరగలేదు. ఓకే, అది సోడియం హైడ్రాక్సైడ్ కావచ్చు లేదా పొటాషియం హైడ్రాక్సైడ్, తర్వాత కాల్షియం హైడ్రాక్సైడ్ కూడా ఎలాంటి కలర్ చేంజ్ అనేది మనకి జరగలేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాసిడ్స్. సో యాసిడ్లో మనము బ్లూ లిట్మస్ పేపర్ ఉంది. సో ఎప్పుడైతే నేను బ్లూ లిట్మస్ పేపర్ని యాసిడ్లోకి ప్లేస్ చేస్తానో మనకు చూడండి ఇమ్మీడియట్గా కలర్ అయితే రెడ్ కలర్లోకి చేంజ్ అయింది. నెక్స్ట్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్లో బ్లూ లిట్మస్ పేపర్ని ప్లేస్ చేస్తా. సో ఇక్కడ చూసారంటే అగైన్ కలర్ అనేది చేంజ్ అయింది. సో మీకు అందరికీ ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సార్ మనం యాసిడ్లో రెడ్ లిట్మస్ పేపర్ని ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది? మీరు కనుక యాసిడ్లో రెడ్ లిట్మస్ పేపర్ పెట్టినప్పుడు మీకు ఎలాంటి కలర్ చేంజ్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ చూడండి H2SO4 సొల్యూషన్, నేను రెడ్ లిట్మస్ పేపర్ పెడుతున్నాను, అందులో కలర్ చేంజ్ అనేది ఏమన్నా ఉందా? కలర్ చేంజ్ అనేది లేదు. ఓకే, సో నాట్ ఓన్లీ H2SO4, నేను HClలో కూడా డిప్ చేస్తాను. ఒకసారి చూడండి, HClలో కూడా, అంటే యాసిడ్స్ రెడ్ లిట్మస్ పేపర్ని కలర్ అనేది చేంజ్ చేయదు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పచ్చు, బ్లూ టు రెడ్ ఈస్ యాసిడ్, రెడ్ టు బ్లూ ఈస్ బేస్. ఇప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్లో నేను బ్లూ లిట్మస్ పేపర్ డిప్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుందా చేంజ్ అవ్వదా అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ కోసము మన పేజ్ని మర్చిపోకుండా ఫాలో చేయండి.